25 करोड़ रुपया वापस लिया। ये दिया भाई, आप और कुछ नहीं दिया। और भी दिए। TUFIDC में जहीराबाद म्युनिसिपालिटी को केसीआर साहब 30 करोड़ दिए तो रेवंत रेड्डी आके वापस ले लिया। ये दिया है और कुछ नहीं दिए। और भी दिए। गांव का रोड अच्छा नहीं है बोल के हमारा मानिकराव साहब पूछे तो हम 50 कोटी रुपए जहीराबाद में गांवों को रोड डालने के दिए, वो भी वापस लिए। अरे तुम दिया क्या? जो केसीआर साहब के हुकूमत दिए सब वापस लेना तुम्हारा काम हो गया, देने का कुछ नहीं है। రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా, సరే మేము గట్టిన వాటి ఇనాగ్రేషన్ చేస్తున్నాం, చేస్తే చెయ్యి, మాకేమంత పెద్ద, ప్రజలకు తెలుసు కదా। जहीराबाद आम जनता को मालूम है कौन बनाए, पब्लिक को मालूम है। तुम आके रिबन काटे तो हमारे को क्या जाता, लोगों को मालूम है कौन करे, केसीआर साहब ने करे, हमारे एमएलए मानिकराव साहब करे बोल के सब लोग जहीराबाद में जानते हैं। बसवेश्वर विग्रह कट्टिंది बीआरएस, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టింది బీఆర్ఎస్, 100 కోట్ల రూపాయలతో నిమ్స్ల రోడ్ వేసింది బీఆర్ఎస్, కేంద్రీయ విద్యాలయాన్ని తెచ్చింది బీఆర్ఎస్। ఇది ప్రజలకు తెలుసు, నువ్వు వచ్చి రిబ్బన్ కట్టిస్తే మాకేమైతుంది? ప్రజలకు తెలుసు కదా ఎవరు చేసిండ్రో। నువ్వు నిజంగా జహీరాబాద్ మీద ప్రేమ ఉంటే మా ఈ రద్దు చేసినవన్నీ వాపస్ ఇయ్యి, ఆ పంచాయతీరాజ్ రోడ్లు పునరుద్ధరించు, TUFIDC 30 కోట్లు వాపస్ ఇయ్యి, SDF లో జహీరాబాద్ మున్సిపాలిటీకి ఇచ్చిన 25 కోట్ల రూపాయలు తిరిగి పునరుద్ధరించి ఇక కొత్త పైసలు ఏమంటే ఇచ్చిపో, పాతయి పునరుద్ధరించు, కొత్తగా 100 కోట్ల రూపాయలు మా మున్సిపాలిటీకి। అప్పుడు నువ్వు మేం కట్టిన వాటికి రిబ్బన్లు ఎత్తించిపోనీకి వస్తే ఏమవుతుంది? కమ్సే కమ్ మా పైసలు మాకు వాపసి, ఇంకో 100 కోట్ల రూపాయలు జహీరాబాద్ కు ప్యాకేజీ, రేపు మా ఎమ్మెల్యే సాబ్ ఇంకోటి కాయిదాలు ఉన్నాయి ఇస్తాం। ఇచ్చిన ఇంకొక గొప్ప బహుమానం ఇచ్చింది రేవంత్ రెడ్డి, జహీరాబాద్ ను సస్యశ్యామలం చేసే సంగమేశ్వరుని అటకెక్కించాడు। బసవేశ్వర సంగమేశ్వరకు బంద్ కర్ దియా। నేను రేవంత్ రెడ్డి గారు బసవేశ్వరుడి విగ్రహం ప్రారంభించడం కాదు, నీకు సంగారెడ్డి జిల్లా ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ బసవేశ్వర ప్రాజెక్టు పనులకు నిధులు కేటాయించు, పనులు జరిపించు। మా జహీరాబాద్ కు 1,00,000 ఎకరాలు నీళ్లు ఇచ్చే సంగమేశ్వర ప్రాజెక్టు పనులు జరిపించు, మా రైతులకు నీళ్లు అందించు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా। బీఆర్ఎస్ పార్టీ పక్షాన, మా మాణిక్రావు పక్షాన, మా జహీరాబాద్ ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టులను పునరుద్ధరించండి, 3 లక్షల ఎకరాలకు సంగారెడ్డి జిల్లాలో నీళ్లు ఇచ్చే ఈ ప్రాజెక్టును కొనసాగించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం।